కొరకే కల్వరి స్వరము నీ కొరకే. నేను కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో పాస్టర్ టీసీ వర్గీస్ గారు వారి సతీమణి వీరి సంఘానికే నేను వెళ్ళేవాడిని. హిందూ మహాసముద్రంలో వీరే నాకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు പരിശുദ്ധാത്മ നാമമുലോനിക്ക് ബാപ്റ്റിസം കൂടെ ഇവട്ടം జరిగింది. ഞങ്ങളെ ദൈവം തലശ്ശേരിയിലേക്ക് ശുശ്രൂഷയ്ക്കായിട്ട് അയച്ചു. അവിടെ വെച്ചാണ് സതീഷിനെ പരിചയപ്പെടുവാൻ ഇടയായത്. తలశ్శేరి అనేటువంటి కేరళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మేము పరిచయం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ బ్రదర్ సతీష్ కుమార్ గారు మాకు పరిచయం అయ్యారు. എബ്രായ ലേഖനം 13-ാം അധ്യായത്തിന്റെ 7-ാം വാക്യത്തിൽ ഇങ്ങനെ പറയുന്നു. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా తెలియజేస్తుంది. നിങ്ങളോട് ദൈവത്തിന്റെ വചനം പ്രസംഗിച്ച് നിങ്ങളെ നടത്തിയവരെ ഓർത്തുകൊള്ളുവീൻ. మిమ్మల్ని ఎవరైతే దేవుని యొక్క మార్గంలోనికి నడిపించారో వారినందరినీ కూడా జ్ఞాపకం చేసుకొనుడి అని తెలియజేస్తుంది. സതീഷ് കുമാറിനെ ദൈവം ഇത്രത്തോളം അനുഗ്രഹിക്കുകയും ഉയർത്തുകയും ചെയ്തപ്പോഴും ഞങ്ങളെ ഓർത്ത് ഞങ്ങൾ ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. కానీ దైవజనుడైనటువంటి సతీష్ కుమార్ గారిని దేవుడు ఒక అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకొచ్చిన తరువాత కూడా ఎప్పుడో పరిచయం ఉన్నటువంటి మమ్ములను జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ యొక్క విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. പലപ്പോഴും ഉയർച്ച വരുമ്പോൾ പഴയ കാര്യങ്ങളെ പലരും മറന്നു പോകാറുണ്ട്. చాలా మంది ఉన్నతమైన స్థితిలోనికి వస్తూ వెళ్తూ ఉన్నటువంటి సమయంలో వారికి కింద సమయంలో ఉన్నప్పుడు సహాయం చేసినటువంటి వారిని మర్చిపోతూ ఉంటారు. എന്നാൽ വിശ്വാസത്തിലേക്ക് സതീഷ് കുമാർ കടന്നു വന്ന സന്ദർഭത്തിലുണ്ടായിരുന്ന ആ സ്നേഹവും ആ താഴ്മയും ആ വിനയവും ഇപ്പോഴും കാണിക്കുന്നത് ഓർത്ത് ദൈവത്തെ സ്തുതിക്കുന്നു. కానీ దైవజనుడు సతీష్ కుమార్ గారు తను రక్షణ పొందినటువంటి ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ, ఆ యొక్క స్నేహం, ఆ యొక్క వినయం, ఆ యొక్క విధేయత ఇప్పటికీ కూడా మారకుండా అదే విధంగా ఉన్నటువంటి విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ తరువాత నేను రాయవెల్లూరు నుంచి అనగా కాట్పాడి తమిళనాడు ఆ ప్రాంతం నుంచి నేను హైదరాబాద్ రావాల్సి వచ్చింది. అలా హైదరాబాద్ దేవుడు నన్ను తీసుకొచ్చాడు. అలా హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు పరిచయమైనటువంటి సంఘ కాపరి రెవరెండ్ పాస్టర్ అరుణ్ రావు గారు మన మధ్య ఉన్నారు. గ్రీటింగ్స్ పంచుకుంటారు. దేవుడు ఎంతగా తన కొరకు నిలబడే వారిని తానెంతగా హెచ్చిస్తాడో, తన సమయాన్ని దేవుని కొరకు వెచ్చించే వారిని దేవుడు హెచ్చిస్తారు అనేటటువంటిది రుజువు చేసినటువంటి గొప్ప దైవజనులు డాక్టర్ సతీష్ గారు. వారిని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. సతీష్ కుమార్ వారిలో ఉన్న సాత్వికం, వినయం, నమ్రత, మరి అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు సేవ చేయడంలో అనేకులను ప్రోత్సహించడం, ఇవన్నీ చూస్తూ వింటూ ఉన్నప్పుడు నాకెంతో ఆనందం కలిగింది. ఒకసారి ఫోన్ చేస్తూ, డాక్టర్ సతీష్ నీకు తెలియదు, నేను ఒంటరిగా వచ్చాను ఈ క్యాల్వరీ టెంపుల్ చూడాలని. అన్నీ చూసి చాలా ఆశ్చర్యపడ్డా. దేవా, ఒక యవనస్తుడు 42 సంవత్సరాలలో ఈ దైవ సేవకుని ఇంతగా వాడుకొని విస్తృతంగా, కేవలం పట్టణంలోనే కాదు, వారు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతాలకు వెళ్ళినా, దేవుని నామమున సభలు ఏర్పాటు చేసిన వీ వాచ్ దెమ్ ఇన్ టీవీ. చూసినప్పుడల్లా వీలుండి వాచ్ చేస్తే తప్పకుండా దేవునికి వందనాలు చెల్లించే వారిలో నేను ఒకరిని. నెహెమ్యా యెరూషలేము గోడలు కట్టినాడు, కానీ సతీష్ కుమార్ గారు 52 రోజుల్లో బహు గొప్ప మందిరం కట్టినాడు. అందుకొరకు నేను దేవుని స్తుతిస్తున్నాను. ఇలాంటి దైవజనులు భారతదేశంలో ఇంకా ఎక్కువ మంది ప్రభు కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నట్లు సతీష్ కుమార్ గారు అది రుజువు చేసినారు. నేను ఒకటి చాలా ఆశ్చర్యపోయేది ఏంటంటే, ఇంత గొప్పగా ఎదిగిన చాలా తగ్గింపు స్వభావం నేను గమనించిన. కొందరు ఏమి సాధించరు కానీ చాలా గర్వంగా ప్రవర్తిస్తారు. ఇంతగా సాధించిన సతీష్ కుమార్ దగ్గర గర్వం అనే ఆ స్వభావం మీకు కనబడదు. ఇంకా గొప్ప కార్యాలు ప్రభు అతని చేత చేయిస్తాడు తప్పకుండా. ఈ భారతదేశంలో ఒక గొప్ప ప్రవక్తగా దేవుడు అతన్ని అభిషేకించి భూప్రపంచమంతా వాడబోతున్నాడు. అతనికి దేవుడిచ్చిన భార్య సునేత్రి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. దైవజనుడు బ్రదర్ సతీష్ గారిని దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మన భారతదేశానికి, మన రాష్ట్రానికి ఒక అభిషక్తునిగా దేవుడు ఎన్నుకొని ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో
తనకు మహిమార్థంగా ఆ యొక్క ఆయుధాన్ని వాడుకుంటున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమున 9వ వార్షికోత్సవాలు చేరిన విశ్వాస బృందానికి, దీనికి కాపరిగా ఉండి నడిపిస్తున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు, శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. మరి బ్రదర్ సతీష్ కుమార్ గారిని పరిశీలించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఉన్న అబ్రహాం కుమారుని ఇస్సాకు జ్ఞాపకం వస్తున్నాడు. ఇస్సాకు చాలా శ్రమజీవి. అతని గురించి ఏమి రాబడి ఉందంటే, అతనున్న దేశమందు విత్తనము వేగా 100 ఫలం పొందెను, మరియు యెహోవా అతనిని ఆశీర్వదించిన కనుక అతడు గొప్పవాడాయెను. ఈరోజు చూస్తున్న ప్రతి ఆశీర్వాదం వెనకాల దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టుగా వాక్యం అందిస్తున్న సతీష్ కుమార్ గారికి నా యొక్క హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తూ, రాబోయే దినాల్లో తన ఆ యొక్క వాక్యమైన విత్తనం ద్వారా దేశానికి దీవెనకరముగా మారుతూ, ఎవరు ఏమన్నా చివరికి ఇస్సాకు దగ్గరికి శత్రువులు వచ్చి ఒక మాట అంటారు, నీవు యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడు, యు ఆర్ ద బ్లెస్డ్ ఆఫ్ ద లార్డ్. ఆ మాటే మీ జీవితంలో నెరవేర్చబడుతుందని నమ్ముచు ప్రార్థిస్తూ మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. కల్వరీ ఫ్యామిలీ 9వ వార్షికోత్సవం జరిపిస్తున్నటువంటి సందర్భంలో రివైవల్ క్రిస్టియన్ సెంటర్ నుండి, జీవనది టెలివిజన్ పరిచర్య నుండి, మా ఫ్యామిలీ నుండి నిండు హృదయాలతో ఈ పరిచర్యకు దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారి ఫ్యామిలీకి శుభములు పలుకుచున్నాను. ఇప్పుడు ఈ పరిచర్యను అద్భుతంగా ఆశీర్వదించి ఏషియాలో అతిపెద్ద సంఘముగా కల్వరి టెంపుల్ ఉండాలని నేను మనసారా ప్రార్థించుచున్నాను. మీరు ఎంతమంది విశ్వసిస్తున్నారు? యేసుక్రీస్తు వారి శుభనామంలో ఈ 9th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి దైవజనులు సతీష్ కుమార్ గారికి, తిరిగి వారి సతీమణికి, వారి యొక్క టీం మెంబర్స్ అందరికీ నా మనఃపూర్వకమైనటువంటి వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఒక్కొక్క మనిషిని సృజించేటప్పుడు ఆ మనిషికి కొన్ని సామర్థ్యాలు అనుగ్రహిస్తాడు. ఆ సామర్థ్యాలను డబ్బుని సంపాదించడానికి ఉపయోగించేవాళ్ళు కొందరు, పేరుని సంపాదించడానికి ఉపయోగించేవారు కొందరు, నిరుపయోగంగా ఉపయోగపడకుండా వదిలివేసేవాళ్ళు మరికొందరు. కానీ దైవజనుని గురించి చెప్పాలంటే, తన శక్తి సామర్థ్యాలన్నిటినీ ఆత్మల రక్షణ కోసం ఉపయోగించినటువంటి దైవజనుడు. ఈ సంఘ సభ్యులు ధన్యులు. ఎందుకంటే ప్రస్తుతానికి ప్రపంచంలో కన్ఫ్యూజన్ అనేది చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది. వాక్యాన్ని వాక్యంగా తీసుకొని, వాక్యాన్ని జీవితానికి అన్వయించి, ఇప్పుడు ఆ వాక్యాన్ని ఎలా నెరవేర్చాలి, ఆ వాక్య ప్రకారం జీవించేవాడు మాత్రమే పరలోకానికి వెళ్తాడు అని చక్కగా బోధించేటువంటి సంఘం కల్వరీ టెంపుల్. ఇందులో సభ్యులైనటువంటి మీరు ధన్యులు. ప్రభువు ఖచ్చితంగా మిమ్మల్ని, మీ ఆత్మలను ఆశీర్వదించి ఏ రాజ్యం కోసం మనం ఎదురు చూస్తున్నామో ఆ రాజ్యానికి మనం వెళ్తాం అని అనడంలో ఏ కన్ఫ్యూజన్ లేదని నేను చెప్తున్నాను. 9వ యానివర్సరీ కాదు, 90వ యానివర్సరీ వరకు కూడా, ప్రభువు రాకడ వరకు కూడా ఈ కల్వరీ టెంపుల్ ఈ విధంగా వారి యొక్క సంతోషాన్ని పంచుకునేటువంటి దినాలు దేవుడు అనేకం కలుగు చేస్తాడు. వారిని పిలిచిన దేవుడే వారికి సామర్థ్యమై, బలమై, శక్తి అయి ఉండి వారిని ఆశీర్వదించునుగాక. జంట నగరములకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్కి, మన భారతదేశానికే గొప్ప గర్వకారణము. లక్షలాది మంది దేవుని ప్రజలు ఒకే చోట కూడుకుని దేవుని స్తుతించి ఆరాధించేటటువంటి అవకాశము మన దేశానికి ప్రభు ఈ సంఘము ద్వారా, ముఖ్యంగా సంఘ కాపరి సతీష్ కుమార్ గారి ద్వారా ప్రభు అనుగ్రహించాడు. ఆయన ద్వారా ముఖ్యంగా మన దేశం అంతా కదిలింపబడుతుందని అనుకుంటున్నాను. దేవుడు ఎంత గొప్పగా ఆ దైవ సేవకుని వాడుకుంటున్నందుకై ప్రభు వందనాలు చెల్లిస్తూ, వారిని, వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ, ట్విన్ సిటీస్ పాస్టర్స్ ఫెలోషిప్ తప్పకుండా మిమ్మల్ని గురించి
ఎప్పుడు ప్రార్థన చేస్తుందని చెప్పేసి మేము అభయం ఇస్తున్నాము. దేవుడి మహాకృపను బట్టి ఒక చిన్న సంఘముగా ప్రారంభించబడిన మన కల్వరి టెంపుల్ 9 సంవత్సరాల్లో సుమారు 90,000 మంది సభ్యులు కలిగిన దివ్యమైన సంఘముగా దేవుడు మన కల్వరి టెంపుల్ను దీవించినందుకు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక. క్రికెట్లో 11 మంది ఆడతారు. ఆ 11 మంది కూడా చాలా ప్రయాసపడతారు, చాలా కష్టపడతారు. ఆ మ్యాచ్ ఆడడానికి చాలా ప్రాక్టీస్ చేస్తారు, చాలా దూరం ప్రయాణం చేస్తారు. ఇండివిజువల్గా ప్రతి ఒక్కరూ కూడా 4 గంటలకే లేచి ఎక్సర్సైజ్ చేస్తారు. తినడానికి తిండున్నా లేకపోయినా, పాలు తాగడానికి, గుడ్డు తినడానికి, బలమైన ఆహారం తినడానికి, ఆహారం భోంచేయడానికి లేకపోయినా, గేమ్ పట్ల, ఆట పట్ల లేదా దేశం పట్ల వారికి ఉన్న మక్కువను బట్టి వాళ్ళు ప్రాక్టీస్ చేసి కష్టపడి గుర్తింపును పొందుకొని ఒక టీంలోకి అడుగుపెట్టిన తర్వాత దేశం తరపున వారు ఆడతారు. అలా దేశం తరపున ఆడుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆ దేశం యొక్క పేరు మారు మ్రోగాలని, ఆ దేశానికి ఘనత రావాలని ప్రతి ఆటగాడు ప్రాణాలకు తెగించి ఆడతాడు, శక్తి వంచన లేకుండా ఆడతాడు. అలా ఆడిన తరువాత ఆ ఆటలో వారు విజయం సాధిస్తే, ఆ విజయం సాధించినప్పుడు అందరూ సమానంగానే ప్రయాసపడతారు, అందరూ సమానంగానే కష్టపడతారు. మరి కొంతమంది బహు ఎక్కువగా కష్టపడతారు. కానీ చివరన విజయం సాధించినప్పుడు ఆ కప్పు పట్టుకెళ్ళడానికి లేదా ఆ బహుమానాన్ని అందుకోవడానికి ఆ ఆటను నడిపించిన కెప్టెన్కి, నాయకునికి పిలుపునిస్తారు. ఆడింది 11 మంది, కానీ కప్పు చేతిలో పెట్టింది మాత్రం కెప్టెన్కే. కెప్టెన్ చేతిలో కప్పు పెట్టినంత మాత్రాన అతడు ఘనుడేమీ కాదు, గొప్పవాడు కూడా కాదు. ఆ 11 మందిలో ఒకడే. ఈరోజు నా గురించి ఎంతో ఘనంగా, గొప్పగా అభిమానిస్తూ దైవజనులు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక సత్యము తెలుసు. నాతో పాటు ప్రతి ఒక్కరూ ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు, ప్రార్థన చేశారు, కన్నీళ్లు కార్చారు, త్యాగాలు చేశారు. మీ అందరి త్యాగమే ఈరోజు మన పరిచర్య ఈ స్థితికి రావడం. సేవకునిగా దేవుడు పిలిచాడు కాబట్టి నేను ఇక్కడ నిలబడ్డాను. కానీ అలా కాని పక్షంలో మీతో పాటు నేను కూడా కూర్చోవాల్సిందే. ఈరోజు మన కల్వరి టెంపుల్ స్థాపించి 9 సంవత్సరాలు అయింది. ఒక అద్భుతమైన సత్యం చెప్తాను. ఒక పాస్టర్ గారు నాకు చెప్పారు, ఆ సంఘంలో 33 మంది అట, కుటుంబము 33 కుటుంబాలట. ఆ 33 కుటుంబాలు 34 పార్టీలు పెట్టినాయి అని చెప్పి అన్నాడు. అదేంటి పాస్టర్ గారు, 33 కుటుంబాలు ఉంటే 33 పార్టీలే కదా, మరి 34 పార్టీలు ఎలా సాధ్యమంటే 33 కుటుంబాలు 33 పార్టీలు పెట్టినాయి. కానీ అందరూ కలిసి వ్యతిరేకంగా నాకు మరొక పార్టీ పెట్టారు, కాబట్టి మొత్తం కలిపి 34 పార్టీలు అని చెప్పి అన్నాడు. అంటే 33 కుటుంబాలు 33 పార్టీలు, అందరూ కలిసి పాస్టర్ గారికి వ్యతిరేకం ఒక పార్టీ. కానీ ఈరోజు 90,000 మంది సభ్యులు కలిగిన మన కల్వరి టెంపుల్లో ఇప్పటి వరకు ఒక్క పార్టీ కూడా లేదు. ఉన్నదంతా కూడా ఒకే ఒక్క పార్టీ, అది ప్రభు అయిన యేసుక్రీస్తు కుటుంబానికి చెందిన పార్టీ. ఈరోజు వరకు దేవుని మహాకృపను బట్టి కులతత్వం కానీ, ప్రాంతీయ తత్వం కానీ, రాజకీయం కానీ మన కల్వరి టెంపుల్లో ప్రవేశించలేదు. నా తుది శ్వాస వరకు ప్రవేశించదు అని నేను నమ్ముతున్నాను. క్రీస్తు రాకడ వరకు మన పరిచర్య ఇదే దివ్యమైన మూలములు కలిగి ముందుకు సాగుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. నా మాటను అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుని మహింపరుస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. మంచిది.
2005వ సంవత్సరము జూన్ 5వ తేదీన దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి దేవుడు సెలవిచ్చిన రీతిగా హైదరాబాద్ కుకట్పల్లి ప్రాంతంలో ఒక మామూలు చిన్న హాలులో కేవలం 25 మందితో దీన స్థితిలో ఒక చిన్న మొక్కగా నాటబడిన కల్వరి టెంపుల్ అతి కొద్ది సమయంలోనే అత్యంత వేగముగా అభివృద్ధి చెంది నేడు మహావృక్షముగా ఎదుగుతూ 2013వ సంవత్సరం నాటికి 80,000 మందికి పైగా సభ్యులు కలిగిన మందిరముగా బహుగా అభివృద్ధి చెంది దేశములో అతిపెద్ద మందిరముగా, ప్రపంచములో 3వ అతిపెద్ద మందిరముగా నేడు ప్రపంచ క్రైస్తవ లోకాన్నే ఆశ్చర్యపరిచింది. ఇంతటి మహాసంఘాన్ని ప్రారంభించడానికి, నడిపించడానికి దేవుడు ఆనాడు యిర్మీయాను బాలుడుగా ఉన్నప్పుడే ప్రవక్తగా ఎన్నుకున్నట్లుగా ఈనాడు దైవజనుడు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిని కూడా అతి చిన్న వయస్సులో కాపరిగా దేవుడు ఎన్నుకొని కల్వరి టెంపుల్ ను స్థాపించాడు. నేడు కల్వరి టెంపుల్ ఇంతగా దీవించబడ్డానికి, హెచ్చించబడ్డానికి కారణము క్రీస్తు ప్రేమ సువార్త కేవలం ప్రకటించడం వరకే పరిమితం కాకుండా క్రైస్తవ సంఘ చరిత్రలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా కల్వరి టెంపుల్ సంఘ సభ్యులకు, దేశ ప్రజలకు వివిధ రకాలుగా సేవలు అందిస్తూ ఆత్మీయ తండ్రిగా, సంఘ కాపరిగా క్రీస్తు ప్రేమను క్రియల్లో వారికి చూపిస్తూ అహర్నిశలు వారి కొరకు ప్రయాసపడుతున్నారని చెప్పడానికి సజీవ నిదర్శనమే ఈ మెరుగైన సేవలు. కల్వరి టెంపుల్ కేక్స్ 80,000 మందికి పైగా సభ్యులు ఉన్న ఈ మహాసంఘములో సభ్యుల కుటుంబంలో పుట్టిన రోజు ఎవరిదైనప్పటికీ ఆ సందర్భంగా వారి కొరకు దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారిచ్చే ఒక ప్రత్యేకమైన ప్యాక్ లో చక్కని కేకును, వాగ్దానముతో కూడిన గ్రీటింగ్ కార్డును, క్యాండిల్స్ ను, చాక్లెట్స్ ను, అలాగే నైఫ్ ను మొదలగు వాటిని పొందుపరచి నేరుగా వారి గృహానికి కల్వరి టెంపుల్ సేవా బృందం వారిచే పంపించి ఆ రోజు ఆ గృహంలో సంతోషము నింపడము కల్వరి టెంపుల్ ఆనవాయితీ. కల్వరి టెంపుల్ మ్యారేజ్ బ్యూరో. కల్వరి టెంపుల్లో వివాహము కాని యవనస్తులకు దేవుని చిత్తానుసారంగా పరిశుద్ధ వివాహము జరిపించుటకు మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేసి దాని ద్వారా ఇరువురు కుటుంబాల యొక్క అంగీకారముతో సంబంధాలను కుదిర్చి దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారి చేతుల మీదుగా వివాహాలు జరిగించబడును. ఈ వివాహాలు జరుగుటకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన 2,000 మందికి పైగా కూర్చోడానికి విశాలమైన అకౌస్టిక్స్ తో కూడిన మ్యారేజ్ హాల్లో మిరుమిట్లు గులిపే లైటింగ్స్, అద్భుతమైన డెకరేషన్స్, మనస్సును ఉల్లసింపచేసే సంగీత వాద్యములతో పరిశుద్ధ వివాహ గీతముల ద్వారా ఘనంగా వివాహాలు జరిగించబడును. కల్వరి టెంపుల్ ఆదివారపు భోజన ఏర్పాట్లు. ప్రతి ఆదివారము 3వ ఆరాధనకు ప్రత్యేకంగా బహుదూర ప్రాంతాల నుండి ఎంతో ప్రయాసముతో కల్వరి టెంపుల్కు వచ్చిన విశ్వాసులు తిరిగి వారి వారి గృహాలకు వెళ్లేసరికి ఎంతో సమయం పడుతుంది కనుక అటువారి కోసము కడుపు నిండా రుచికరమైన భోజనము పెట్టే వసతి డాక్టర్ పి సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేశారు. ఈ రీతిగా ప్రతి ఆదివారము సుమారు 7,000 మందికి పైగా తృప్తిగా భోజనము చేసి వెళ్తున్నారు. ఇన్ని వేల మందికి ప్రతి వారము భోజనము సిద్ధం చేయడానికి కల్వరి టెంపుల్ సేవా టీం వారు బహుగా ప్రయాసపడుతున్నారు. కల్వరి టెంపుల్ విజిటింగ్ అవర్స్. కల్వరి టెంపుల్ పరిచర్య ఇంత విస్తృతంగా జరుగుతున్నప్పటికీ కూడా దేశ ప్రజలందరికీ డాక్టర్ పి సతీష్ కుమార్ గారు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుసుకొని వారు కలిగి ఉన్న సమస్యలకై వారి కోసం ప్రార్థించాలనే భారముతో వారికి వారానికి 5 రోజులు అనగా సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నము 3 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో ఈ సందర్శన వేళలు అనగా విజిటింగ్ అవర్స్ ఏర్పాటు చేశారు. ఈ విజిటింగ్ అవర్స్ కు అనేక ప్రాంతాల్లో నుండి నిత్యము 100,000 మంది వస్తారు. అలా వచ్చిన వారిని అతిథులుగా భావించి వారి కొరకు చక్కని ఆతిథ్యాన్ని అందించడం జరుగుతోంది. ఈ విజిటింగ్ అవర్స్ లో దైవజనులు సతీష్ కుమార్ గారు వచ్చిన ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలిసి వారి సమస్యల గురించి భారముతో ప్రార్థించి, ఆదరించి, బలపరిచి వారిని సంతోషంతో నింపి పంపిస్తారు.
కల్వరి టెంపుల్ ప్రేయర్ టవర్ ఎంతో మంది కుటుంబ సమస్యలతో, ఆర్థిక భారాలతో, అనారోగ్యాలతో, ఆధ్యాత్మిక సమస్యలతో నిత్యము సతమతమవుతూ శాంతి సమాధానము కోల్పోయి ఉన్న వారి కొరకు ఒకరు ప్రార్థించుడి అన్న ప్రభువు వాక్కు లోబడి దివారాత్రులు వారి కొరకు ప్రార్థించే సైన్యము ఉండాలనే ఉద్దేశ్యముతో దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు కల్వరి టెంపుల్ 24 గంటలు ప్రార్థనా గోపురాన్ని ఏర్పాటు చేశారు. ఈ 24 గంటలు ప్రేయర్ టవర్కు నిత్యము ప్రపంచ దేశ నలుమూలల నుండి ప్రతిదినము అవసరతలు తెలియచేస్తారు. ఆ సమయంలో కల్వరి ప్రార్థనా యోధులు వారి కొరకు భారంగా ప్రార్థిస్తారు. ఈ ఫోన్ కాల్స్ ద్వారా వచ్చిన ప్రార్థన అవసరతలను కంప్యూటర్లో ఎంటర్ చేసి వారి కొరకు కేవలం ఫోన్లో ప్రార్థన చేయడం కాకుండా ప్రతి వారము జరిగే ఉపవాస కూడికల్లో హాజరు అయ్యే వేలాది మంది విశ్వాసులకు ప్రింట్ తీసి అందించడం జరుగుతుంది. ఆ ఉపవాస ప్రార్థన రోజు వేలాది సంఘ సభ్యులతో పాటు దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు వీరి ప్రార్థనావస్థల కొరకు భారంగా ప్రార్థిస్తారు. అంతటితో ఆగకుండా ఆ తరువాత సంఘ సభ్యులు ఆ వారమంతా వీరి కొరకు భారంగా ప్రార్థిస్తారు. తద్వారా చేసిన ప్రార్థనలకు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాలను ఉత్తరాల ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా దేవుని మహిమార్థమై తెలియచేస్తారు. కల్వరి టెంపుల్ ఫార్మసీ మందిర సభ్యుల్లో పేద, మధ్యతరగతికి చెందిన వారు ఖరీదైన మెడిసిన్స్ కొనటం భారంగా ఉంటుందని భావించి వారి కొరకు ప్రత్యేకంగా కల్వరి ఫార్మసీని ఏర్పాటు చేసి దీని ద్వారా ప్రతి పేద, మధ్యతరగతి వారు మందులు కొనడానికి వీలుగా 50% తగ్గింపుతో వారికి మందులు అందించడం జరుగుతూ ఉన్నది. ఈ సదుపాయం ద్వారా ప్రతి వారము అనేక వందల మంది ఎంతో మేలు పొందుకుంటున్నారు. వారిలో ప్రత్యేకంగా వృద్ధాప్యములో ఉన్నవారు మరింత మేలు పొందుకుంటూ ఉన్నారు. కల్వరి టెంపుల్ అంబులెన్స్. కల్వరి టెంపుల్ సభ్యులైన వారు ప్రమాదాల కారణంగా గాని, అనారోగ్యాల కారణంగా కానీ సీరియస్ కండిషన్ లో ఉన్నట్లయితే వారికి సరైన సమయంలో వైద్యము అందాలి కాబట్టి ఒక అంబులెన్స్ వాహనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కల్వరి టెంపుల్ ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్ సౌకర్యము ఎంతో మంది ప్రమాద, అనారోగ్య బాధితులకు అండగా నిలిచింది. ఈ సౌకర్యము 24 గంటలు కల్వరి టెంపుల్ సభ్యులకు అందుబాటులో ఉంటుంది. కల్వరి టెంపుల్ బరియల్ సర్వీస్. మందిర సభ్యుల్లో ఎవరైనా ప్రభునందు నిద్రించినట్లయితే ముందుగా కల్వరి టెంపుల్ సేవా బృందం వారు ఆ గృహాన్ని దర్శించి వారిని ఆదరించి బలపరుస్తారు. ఆ తరువాత సమాధి కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లు అన్నింటినీ అనగా శవపేటిక, స్థల ఏర్పాటు, సుగంధ ద్రవ్యాలు, పూలదండలు, భౌతిక కాయం పైన కప్పడానికి తెల్లని వస్త్రము, అంతిమ యాత్ర వాహనము మొదలగు వాటన్నిటినీ కల్వరి టెంపులే స్వయంగా చూసుకుంటుంది. కల్వరి టెంపుల్ ద్వారా సామాజిక సేవ. కల్వరి టెంపుల్ వరద బాధితులను ఆదుకోవటం. 2009 సంవత్సరంలో కర్నూల్ ప్రాంతంలో వచ్చిన భయంకరమైన వరదలను, ఆ పరిసర ప్రాంతాలను అతలాకుతలం చేసినప్పుడు అక్కడ ప్రజలు సమస్తాన్ని కోల్పోయి నిరాశ్రయులు అయినప్పుడు, గుప్పెటి మెతుకు కూడా దొరకని దయనీయ స్థితిలో వారు ఉన్నప్పుడు దైవజనులు డాక్టర్ సతీష్ కుమార్ గారు వారిని ఆదుకొని అండగా నిలవాలనే తపనతో కుటుంబ సమేతంగా మరియు తన సేవా బృందాన్ని వెంటపెట్టుకుని అనేక DCM లారీలలో వారికి అవసరమయ్యే నెలకు సరిపడే నిత్యావసర వస్తువులను, దుస్తులను, మెడిసిన్స్లను సమృద్ధిగా అందించడానికి బయలుదేరి వరద పీడిత ప్రాంతాలను సందర్శించి వారి కన్నీటిని తుడిచారు. ప్రభు ప్రేమను క్రియల్లో చూపించడంలో కల్వరి టెంపుల్ ఎప్పుడు ముందుంటుంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కల్వరి టెంపుల్ చలివేంద్రము. కల్వరి టెంపుల్ ప్రతి వేసవి కాలములో ప్రజల దాహాన్ని తీర్చడానికి చల్లని మినరల్ నీటితో పాటు రుచికరమైన మజ్జిగను అందిస్తూ ప్రజల యొక్క మన్నలను పొందుకుంటుంది. ఏ దిక్కులేని అనాథులను కల్వరి టెంపుల్ పట్టించుకొని వారికి ప్రభు ప్రేమను క్రియల్లో చూపిస్తోంది అని చెప్పడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. అనాథులకు ఆహార పొట్లాలు పంచిపెడుతున్న కల్వరి టెంపుల్.
చలికాలములో దిక్కులేని వారికి దుప్పట్లు, స్వెటర్లు అందిస్తున్న కల్వరి టెంపుల్. కల్వరి టెంపుల్ సేవలు. కల్వరి కాంతి ఆధ్యాత్మిక పత్రిక. కేవలం 4000 కాపీలతో ప్రారంభించబడిన కల్వరి కాంతి మ్యాగజైన్ నేడు 1,00,000కు పైగా కాపీలతో ప్రింట్ చేయబడుతూ ప్రపంచ నలుమూలలా పంపించబడుటకు ప్రభు తన కృపను కల్వరి కాంతిపై కుమ్మరించాడు. ఈ కల్వరి కాంతి పత్రిక ద్వారా దేవుడు అనేక మంది జీవితాలను కాంతిమయం చేస్తున్నాడని చెప్పడానికి నిత్యము కల్వరి టెంపుల్కి పంపించబడుతున్న ఈ లెటర్సే సజీవ సాక్ష్యాలు. కల్వరి కాంతి భారతదేశంలోనే సుమారు 1,00,000 కాపీలకు పైగా ప్రింట్ అవుతున్న మల్టీ కలర్ ఆధ్యాత్మిక పత్రిక. కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. కల్వరి స్వరము ఒకప్పుడు ఒక ఛానల్లో కేవలం ఒక 15 నిమిషాలు ప్రసారం చేయడానికి శక్తిలేని దీని స్థితి నుండి నేడు అనేక ఛానల్స్లో వారానికి 50, నెలకు 200కు పైగా కార్యక్రమాలను ప్రసారం చేసే స్థాయికి దేవుడు కల్వరి స్వరాన్ని దీవించాడు. ఈ కల్వరి స్వరమును నిత్యము ప్రపంచవ్యాప్తంగా 100 లక్షల మంది పైగా వీక్షిస్తుంటారు. కల్వరి స్వరము ద్వారా ప్రతిదినము అందించబడుతున్న శక్తివంతమైన వర్తమానాల ద్వారా నిరాశా నిస్పృహలతో విరక్తి చెంది చనిపోవాలనుకుంటున్న వారిని బ్రతికిస్తూ, వారికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తూ, దుర్వ్యసనాలతో దారి తప్పి జీవిస్తున్న వారిని దరికి చేరుస్తూ, కూలిపోయిన కుటుంబాలను మళ్లీ కొడుతూ, మూడుబారిన జీవితాలను చిగురింపచేస్తూ నేడు ప్రపంచవ్యాప్తంగా కుటుంబాల్లోనూ సంఘాల్లోనూ నూతన ఉజ్జీవాన్ని రగిలిస్తూ ఒక మనిషిగా ఎలా బ్రతకాలో తెలియపరుస్తూ ఈ రీతిగా కల్వరి స్వరము టీవీ కార్యక్రమాల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని విస్తరింపచేసుకుంటున్నాడు. కల్వరి మహోత్సవాలు. మీరు సర్వలోకానికి వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి. మొదటి నుండి డాక్టర్ సతీష్ కుమార్ గారికి ఒకటే ధ్యాస, ఒకటే శ్వాస. అందరూ అంతటా రక్షించబడాలి. రక్షించబడాలంటే రక్షణ సువార్త ప్రకటించబడాలి. ప్రకటించబడాలి అంటే సువార్త అందని ప్రాంతానికి వెళ్ళాలి. అలా వెళ్లి ఈ రక్షణ క్రీస్తు సువార్తను ప్రపంచ నలుమూలలా విస్తృతంగా ప్రకటించడానికే ఈ కల్వరి మహోత్సవాలు. ఎక్కడైతే కల్వరి మహోత్సవాలు ఏర్పాటు చేయబడతాయో, కల్వరి మహోత్సవాలు ఎక్కడ నిర్వహించినా ప్రజలు వేలాది కొలదిగా స్వచ్ఛందంగా రావడానికి, అనగా వారికి ఎటువంటి ట్రాన్స్పోర్ట్ సౌకర్యము కల్పించకపోయినప్పటికీ తమ సొంత వాహనాల్లో సుమారు 60 నుండి 100 కిలోమీటర్ల పరిసర ప్రాంతాల నుండి ప్రజలు తండోపతండాలుగా దేవుని వాక్యం కొరకు రావడం జరుగుతుంది. కల్వరి మహోత్సవాలు జరిగే ప్రతి చోట స్థానిక సంఘ కాపరులను, దైవజనులను సతీష్ కుమార్ గారు ఎంతో ప్రేమించి గౌరవిస్తారు. కనుక ఆ ప్రేమను క్రియల్లో చూపిస్తూ వారికి సూట్స్ ను బహుకరిస్తారు. నేడు కల్వరి మహోత్సవాలు ఎక్కడ ఏర్పాటు చేసినా అక్కడ ఇసుక వేసిన రాళ్లంత జనము వస్తూ ఉండడానికి కారణము మొదటిగా దేవుని యొక్క స్వచ్ఛమైన వాక్యము అందించడము. ఈ రోజు నీ జీవితాన్ని పరిశుద్ధపరిచి నీ పాపములను క్షమించి నిన్ను దేవుని బిడ్డగా, పరలోక వాసునిగా, వారసునిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఇస్తావా ఈరోజు నీ జీవితాన్ని మార్చుకోవడానికి? ఇస్తావా ఈరోజు నీ హృదయంలో క్రీస్తుకు చోటు? రెండవదిగా అద్భుతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే స్కిట్స్ ద్వారా ప్రజలను ఉజ్జీవింప చేయడమే. కల్వరి బైబిల్ కాలేజ్. రక్షించబడాలంటే ప్రార్థించాలి, ప్రార్థించాలంటే విశ్వసించాలి, విశ్వసించాలంటే ప్రకటించాలి, ప్రకటించాలంటే ఎవరో ఒకరు వెళ్ళాలి, వెళ్ళాలంటే తర్ఫీదు పొందాలి. అలా తర్ఫీదు ఇచ్చి యేసయ్యకు శిష్యులుగా తయారు చేసి నశించిపోయే ఆత్మలను రక్షించాలనే భారంతో కల్వరి బైబిల్ కాలేజ్ స్థాపించబడింది. ఈ కల్వరి బైబిల్ కాలేజ్ ద్వారా ఇప్పటికే అనేక మంది తర్ఫీదు పొంది గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ని పొందుకొని ప్రభు పరిచర్యలో కొనసాగుతూ ఉన్నారు. దేవునికే మహిమ కలుగునుగాక.
కల్వరి టెంపుల్ విశిష్టతలు. యెహోవాకు కట్టుబో మందిరము దాని కీర్తిని బట్టి అందమును బట్టి సకల దేశములో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. మొదటి దినవృత్తాంతములు 22:5. నాడు నెహెమ్యాకు పడిపోయిన ప్రాకారపు గోడలు తిరిగి 52 రోజుల్లో నిర్మించుటకు శక్తినిచ్చిన దేవుడు నేడు అదే రీతిగా దైవజనులు డాక్టర్ పి సతీష్ కుమార్ గారికి కూడా ప్రపంచములో మొట్టమొదటిసారిగా ఇప్పటి వరకు ఎక్కడా ఎన్నడూ లేని చూడని విధంగా అతి తక్కువ సమయంలో అతి పెద్ద మందిరాన్ని అనగా కేవలము 52 రోజుల్లోనే కల్వరి టెంపుల్ ని అత్యంత అద్భుతంగా బహు సుందరంగా చారిత్రాత్మకంగా నిర్మించుటకు దేవుడు తన అదృశ్య హస్తాన్ని చాచి శక్తినిచ్చాడు. ఇది క్రైస్తవ సంఘ చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయే చారిత్రాత్మక నిర్మాణముగా ఇప్పటికీ ప్రసిద్ధిగాంచింది. ఈ మందిరం మొత్తము సుమారు 1,00,000 చదరపు అడుగులు విస్తీర్ణ కలిగిన మందిరము. ఈ చారిత్రాత్మక మందిరం యొక్క పునాదిని ఇశ్రాయేల్ దేశం నుండి ప్రత్యేకంగా తెప్పించిన మట్టితో నీటితో పునాది వేయడం జరిగింది. నాడు నెహెమ్యా నిర్మించిన యెరూషలేము ప్రాకారపు గోడలు 12 గుమ్మములు ఏ విధంగా ఉన్నాయో నేడు కల్వరి టెంపుల్లో కూడా యాదృచ్ఛికంగా 12 గుమ్మములు కలిగిన మందిరముగా ఉండడము కల్వరి టెంపుల్ నిర్మాణం వెనక దేవుని అదృశ్య హస్తము ఉందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. ఈ మందిరంలో ఒకేసారి 18,000 మంది కూడుకొని ఆరాధించే విధంగా నిర్మించబడిన మందిరము. భూకంపం వచ్చినా, అగ్ని ప్రమాదాలు సంభవించినా, పిడుగులు పడినా వాటిని తట్టుకొని నిలబడే సామర్థ్యము కలిగిన అత్యాధునికమైన టెక్నాలజీతో నిర్మించబడిన కట్టడము. ఇన్ని వేల మంది ఒకేసారి కూడుకొని ప్రశాంతంగా దేవుని ఆరాధించడానికి అనుకూలంగా అకౌస్టిక్స్ తో కూడిన సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్ సౌకర్యం కలిగిన అద్భుతమైన మందిరము. దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దేవుని మందిరంలో కార్డ్ స్వైపింగ్ సిస్టమ్ ని ప్రవేశపెట్టిన ఘనత కల్వరి టెంపుల్ కి దేవుడిచ్చిన కృప. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.